అందరికీ నమస్కారం. నా పేరు ఉట్కూరి సందీప్ రెడ్డి. మాది ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా, నల్లగొండ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఎమ్మెల్యే. మా ఎంపీ గారు వచ్చేసి రఘువీర్ రెడ్డి గారు, కుందూరు రఘువీర్ రెడ్డి గారు మా ఎంపీ. నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వెంట గత 15 సంవత్సరాలుగా వారి వెంటనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ ఈ మా ఏరియాలో నా కింద ఉన్నటువంటి మా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి గోదావరిగూడెం, ఎల్లమ్మగూడెం, ఆరగూడెం గ్రామాలలో అత్యధిక మెజార్టీని తీసుకురావడం జరిగింది. మొన్న 23 అసెంబ్లీ ఎన్నికలలో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో కూడా మా గ్రామం నుంచే నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని తీసుకురావడం జరిగింది. మా తిప్పర్తి మండలంలో ఈ ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ నుంచే అత్యధిక ఓట్లు రావడం జరిగింది. నెంబర్ 1 స్థానంలో మా గ్రామం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో మా గ్రామం ఎంతో వెనకబడిపోయింది. ఎందుకంటే మా గ్రామం నల్లగొండ కాన్స్టిట్యున్సీలో చిట్ట చివరి గ్రామం. ఈ గ్రామ పంచాయతీకి నిధులు తక్కువ ఉండేది. మా గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు పెద్ద అధికారులు ఎవరు వచ్చిన దాఖలాలు లేవు. కలెక్టర్ ఇప్పటివరకు నాకు గుర్తుండగా నేను పుట్టిన కాంచి ఎప్పుడు కూడా మా గ్రామానికి కలెక్టర్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా మా గ్రామం అభివృద్ధికి కూడా ఆమడ దూరంలో ఉంది. కొంత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా అభివృద్ధి జరిగి ఉండే. ఈ సీసీ రోడ్లు అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎక్కువగా వేయడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి మా గ్రామం దాదాపుగా అన్ని ఇట్లలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మా గ్రామానికి బస్సు సౌకర్యం బాగా ఇబ్బందిగా ఉండేది. పిల్లలు చాలామంది చదువుకోవడానికి వెళ్ళాలంటే ఇబ్బంది పడేది. మా గ్రామం నుంచి నల్లగొండకి 32 కిలోమీటర్లు, మిర్యాలగూడకు 35 కిలోమీటర్లు, సూర్యాపేటకు 22 కిలోమీటర్లు, మరియు నకరేకల్కు 16 కిలోమీటర్లు ఉండే. ఏ దారి కూడా సరిగా లేదు. బైకులు పోవాలన్నా, సైకిల్ పోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్న రోడ్లు. ఇట్లాంటి అధ్వానమైన రోడ్లలో గత ప్రభుత్వాల్లో కనీసం గంటెడు మట్టి కూడా పోయలేదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మంత్రి గారు మా గ్రామానికి ఎన్నికలకు ముందు వచ్చినప్పుడే మేము వారిని కోరడం జరిగింది. మేము ఇక్కడ అత్యధిక మెజార్టీ తీసుకొస్తాం సార్, కానీ మాకు రోడ్డు ఒకటి వేస్తే బస్సులు వస్తాయి, మా ఊర్లు డెవలప్ అవుతాయి, మా ఊర్లలో ఉండే భూములకు విలువ ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే ఆయన మా దేవాలయం దగ్గరనే హామీ ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా రాగానే ఈ రోడ్ని డబుల్ రోడ్డు చేస్తారనడం జరిగింది. దేవుడు మాకు అమ్మవారు అదృష్టం ఏమో తెలియదు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆ శాఖను ఇవ్వడం, R&B శాఖను ఇవ్వడం, ఆ శాఖను ఇవ్వడంతో మొట్టమొదటిగా ముషంపల్లి రోడ్డు సంతకం పెట్టగానే రెండవ ఫైలు మామిడాల అడ్డ రోడ్డు నుంచి ఎల్లమ్మగూడెం మీదుగా మాడుగులపల్లి వరకు డబల్ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. శివరాత్రికి రోజే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని శంకుస్థాపన చేసుకొని ఇప్పుడు సుమారుగా 80% మట్టి వరకు కూడా కంప్లీట్ అయ్యింది. కల్వర్ట్లన్నీ కూడా కట్టడం జరిగింది. ఆయన ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ కాంట్రాక్టర్తో మాట్లాడుతూ ఎస్సీ గారితో మాట్లాడుతూ తొందరగా అయిపోవాలి ఈ రోడ్డు అని చెప్పేసి వాళ్ళకు జూన్ టార్గెట్ పెట్టినాడు. జూన్ వరకు డాంబర్ రోడ్డే అయిపోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టడం జరిగింది. అది కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇంకా 2 రోడ్లు ఉన్నాయి సార్, మీ మీరు మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పగానే ఎల్లమ్మగూడెం నుంచి చెరుకుపల్లి రోడ్డును కూడా అతి త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఎల్లమ్మగూడెం నుంచి ఆరగూడెం రోడ్డు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ కరెంటు సబ్స్టేషన్ కూడా, కరెంటుకు లో వోల్టేజ్ సమస్య ఉండడం వల్ల కరెంటును కూడా మాకు సబ్స్టేషన్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి అభివృద్ధితో పాటు గ్రామంలో పేదలకు ఏ ఆపదలోనైనా, ఏ మధ్యరేతులైనా కూడా మాకు అందుబాటులో ఉంటాడు మన మంత్రి గారు. అదేవిధంగా ఎవరైనా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి కుటుంబానికి కూడా అండగా ఉంటాడు. అదేవిధంగా ఇప్పటివరకు మా దగ్గర స్కూలు గత ప్రభుత్వంలో మాది మారుమూల ప్రాంతం, చిన్న పిల్లలు అంటే 5వ తరగతి వరకే స్కూల్ ఉంది. కానీ 5వ తరగతి ఉన్న స్కూల్ని కూడా మూసివేసి ప్రభుత్వం అనేది పేద ప్రజల కోసం, పేద ప్రజల ఇబ్బందులు తీర్చడం కోసం ఉండాలి. కానీ 5 ఉన్నారు, 4 ఉన్నారు పిల్లలు అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలను బంద్ చేస్తే ఆ 5, 6 పిల్లలు ఎటు పోవాలి, ఎక్కడ చదువుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఏంటి? ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారంటే వాళ్ళు ఎంతో పేదరికం నుంచి అట్టడుగు వర్గాల వాళ్ళు అయితేనే ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. అట్లాంటిది
ఆ 5-6 పిల్లలే కదా అని చెప్పేసి తీసేసి ఆ 5-6 జీవితాలను మీరు నాశనం చేసినట్టు అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రాగానే వెంటనే 5 కాదు, ఒక్క పిల్లలున్నా కూడా ఒక్క పిల్లగానికి కూడా చదువును మనం అందించాలి, దాని మీద పెట్టే ఖర్చుని మనం లెక్క తీసుకోవద్దు అని చెప్పేసి, లెక్క చేయొద్దు అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ముఖ్యంగా మా గ్రామంలో పాఠశాలల్లో మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ పాఠశాలలో చేర్పించినట్టయితే నేను సాయంత్రం పూట వాళ్ళకు మళ్ళీ ప్రైవేట్గా ట్యూషన్ కూడా పెట్టిస్తాను. మన పిల్లల్ని ఎక్కడ ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని విధంగా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎప్పటి నుండో అంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో సాగర్ వాటరు మాకు ఇక్కడ వేరే కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తెలియకముందే సాగర్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ మాకు వస్తుండే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పానగల్ నుంచి ఉదయసముద్రం నుంచి మాకు లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు మేజర్గా గ్రామంలో ఉన్న రైతులతో ప్రతిరోజు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి ఊర్లో కూడా ఒక 50-60 మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఏంది పరిస్థితి, ఎట్లా జరుగుతుంది, వ్యవసాయం ఎట్లా ఉంది, నీళ్ళు వస్తున్నాయా, మూసి నీళ్ళు రాకపోతే మూసి ఎస్సీ గారికి ఫోన్ చేస్తుంటాడు. చివరి భూములకు కూడా నీళ్లు బారే విధంగా ఆయన చర్యలు తీసుకుంటుంటాడు. ఆయన ప్రతిరోజు 4 గంటలకు ఉదయం 4 గంటలకు లేవగానే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తకు, ముఖ్య కార్యకర్తకు ఫోన్ చేసి గ్రామంలో ఏమి ఇబ్బందులు ఏంది అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు మంత్రి అయింది కాబట్టి అందుబాటులో ఉండట్లేడని చెప్పేసి కొంత ప్రచారం చేసిర్రు. అది అబద్ధం. ఎందుకంటే అందుబాటులో అంటే ఎంతమంది ఏమో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీ వరకే ఆయన పరిమితి ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్ర మంత్రి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎవరిని కూడా పక్షపాతంతో చూడొద్దు కాబట్టి అందరినీ చూస్తున్నాడు. కాకపోతే మేము ఏంటంటే ఏ సమస్యను తీసుకపోయినా ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు. ఏ మంత్రి కూడా చేయడు నాకు తెలిసి, ఏ రాష్ట్రంలో కూడా చేయడు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పదనం ఏంటంటే మనం చెప్పిన పనిని ఖచ్చితంగా మళ్ళీ అయిపోయింది, ఆ పని అయిపోయిందా అని చెప్పేసి అధికారికి చెప్పిన తర్వాతకి ఆ పని అయిపోయింది కనుక వెంటబడుతూ ఉంటాడు. మా దగ్గర చిన్న ఉదాహరణ, మాకు ఆరగూడెం అని చిన్న విలేజ్ ఉంటుంది. ఆడమన్నా ఎండాకాలంలో ఎల్లమ్మగూడెం వరకు నీళ్ళు వస్తున్నాయి కానీ అక్కడికి మూసి నీళ్ళు పోవట్లేవు. పోనప్పుడు ఫోన్ చేసి, సార్ ఇట్లా పరిస్థితి 300 ఎకరాలు ఎండిపోయింది, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది, అందరు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది, అప్పుల పాలైతారు అనగానే వెంటనే ఎస్సీ గారితో మాట్లాడి, మా దగ్గరికి ఇప్పటివరకు ఎస్సీ గారు ఎప్పుడు అంటే అధికారులు ఎప్పుడు రారు, జిల్లా అధికారులు ఎవరు వచ్చిన విలేజ్ కాదు, సుదూర ప్రాంతం కాబట్టి ఇక్కడికి ఎవరు రాకపోయేది. కానీ ఎస్సీ గారిని ఇక్కడికి పంపించేసి ఈ కాలువ దగ్గర కూర్చొని నీళ్లు రప్పించేసి ఆ 300 ఎకరాలను వారిచ్చి ఆ రైతుల ముఖాల్లో ఆనందాలు చూడడం జరిగింది. అట్లాంటి నాయకుడు మాకు ఉండడం మా అదృష్టం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మేము ఇంకా కూడా అంటే వచ్చి 8-10 నెలలు అవుతుంది. 10 నెలల్లో కూడా ఒక 3 నెలలు ఎన్నికలకే పోయింది, ఎంపీ ఎన్నికలు. తర్వాత కూడా దాంట్లోనే మేము చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఒకటే ఓవర్ నైట్ ఏదో అద్భుతాలు చేయలేం కాబట్టి 6 గ్యారెంటీలు కూడా అందరికీ అందుతాయి. కొంత అంటే రాష్ట్ర బడ్జెట్ని మొత్తాన్ని కూడా గత ప్రభుత్వం మింగేసి ఉంది కాబట్టి మొత్తం వాళ్ళ జేబులలోకి పోయింది కాబట్టి దాన్ని కొద్దిగా సర్దుబాటు చేయడానికి ఇబ్బంది అవుతుండొచ్చు. అంటే ఎందుకంటే మనం చిన్న కుటుంబంలోనే ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే మనం ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిది ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని కూడా సర్దుబాటు ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. మహిళలకు బస్సు అనేది మనం ఫ్రీగానే ఇవ్వడం జరిగింది, అది చాలా సక్సెస్ అయింది. విద్యుత్ విషయంలో కూడా అందరికీ కూడా అందుతున్నాయి. కొంతమందికి అందట్లేవు అంటే వాళ్ళకు ఒకటే సమస్య ఉంది, వాళ్ళ తాత పేరు మీద ముత్తాతల పేరు మీద కూడా ఇప్పటి వరకు కరెంటు మీటర్లు ఉన్నాయి. అట్లాంటి వీళ్ళ ఆధార్ కార్డు పెట్టిరు కాబట్టి, ఎందుకంటే నేను గ్రామ స్థాయిలో ఉండి ఆ సమస్యలు చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. అది ప్రభుత్వం తప్పు కాదు, ఇక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి, అవి కూడా సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా వరకు చేయడం జరిగింది. 95, 99, 98% ప్రతి గ్రామంలో కూడా విద్యుత్తుది అందరికి కూడా 0 బిల్లు వస్తుంది. అదేవిధంగా వడ్లది కొంచెం సమస్య ఉన్నప్పటికీ, ఎందుకంటే సన్నబియ్యం అనేది ఎవరు కూడా సన్న వడ్లని పచ్చి అమ్ముకుంటే కొంచెం బరువు ఎక్కువ ఉంటుందని చెప్పేసి మిల్లులకి వెళ్తున్నారు, ఎవరు కూడా ఇక్కడ పోయడం లేదు. అది కూడా దాన్ని భవిష్యత్తులో, ఎందుకంటే ఒకసారి ఒక ఫెయిల్యూర్ అయినప్పుడు దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలనేది నెక్స్ట్ సారి ఆలోచిస్తారు. దాన్ని కూడా మేము రైతులందరం కూడా, మంత్రి గారు మమ్మల్ని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలని అడుగుతుంటారు. ఎందుకంటే రైతుల సమస్యలు రైతులకే తెలుస్తాయి కాబట్టి రైతులను నేరుగా కలుసుకునే నాయకుడు మా నాయకుడు కాబట్టి ఇక్కడ సమస్యలు ఆ సమస్య కూడా తీరిపోతుంది. అదేవిధంగా మనకు మేజర్గా ఏంటంటే మా దగ్గర విద్యుత్ సమస్య ఉండేది. ఆ విద్యుత్ సమస్యని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కువ శ్రద్ధ దేని మీద పెడతాడంటే రైతుల మీద, రైతులకు వచ్చే నాణ్యమైన కరెంటు మీదనే ఆయన ఎప్పుడు దృష్టి పెడుతుంటాడు.
ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో లేని విధంగా మా నల్లగొండ కాన్స్టిట్యున్సీలని అత్యధిక సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు కూడా మాకు మళ్ళీ ఒక 6 సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. మా గ్రామంలో కూడా కరెంటు సబ్స్టేషన్ని త్వరలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. సో మేము మొదట కమ్యూనిస్టు పార్టీలో ఉండే, సిపిఎం పార్టీలో ఉండే. నర్ర రాఘవరెడ్డి గారితో మా నాన్నగారికి మంచి సంబంధాలు ఉండేది. మా నాన్నగారు ఉట్కూరు సత్తిరెడ్డి గారు ఈ 5-6 గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీకి పెద్దగా ఉండేది. నర్ర రాఘవరెడ్డి గారితో మాకు కొంత బంధుత్వం ఉండే. దాంతో నర్ర రాఘవరెడ్డి గారితో ఆయన స్వచ్ఛమైన రాజకీయాలు చేసే మనిషి కాబట్టి ఆయనతోనే ఉంటూ మాకున్న దాంట్లో కొంత ఖర్చు పెడుతూ వ్యవసాయం చేసుకుంటూ కూడా కమ్యూనిస్టు పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటూ కమ్యూనిస్టు పార్టీని ఈ తోపిచెర్ల పిరక అంటేనే కమ్యూనిస్టుకు కంచుకోటలాగుండేది. అట్లాంటి తర్వాత నరసింహయ్య గారు వచ్చినారు. నరసింహయ్య గారు మాకు నకరకల్ కాన్స్టిట్యున్సీ ఉండే ఇంతకుముందు. నరసింహయ్య గారు 2009లో ఇక్కడికి మారిన తర్వాతకి కమ్యూనిస్టు పార్టీలు మొత్తం కూడా పొల్యూట్ అయినాయి. కమ్యూనిస్టు నాయకులందరూ కూడా పొల్యూట్ అయ్యారు. వాళ్ళ ఆస్తుల కోసం వాటి కోసం పీడిత తాడిత జనాలందరినీ కూడా వారి ఆస్తులు సంపాదించుకోవడానికి వీళ్ళని పణంగా పెట్టి వాళ్ళొక ధర్నా చేసి అది చేసి మనని వాడుకుంటున్నారని చెప్పేసి మళ్ళీ నర్ర రాఘవరెడ్డి లాంటి నాయకుడు ఎవరైనా ఉంటే ఆయనతో పనిచేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మాకు అప్పుడే నల్గొండ కాన్స్టిట్యున్సీకి మా గ్రామం కూడా నల్గొండ కాన్స్టిట్యున్సీకి మారడం జరిగింది డీలిమిటేషన్లో. అప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరితో మమేకమై ఉండడాన్ని గమనించిన తర్వాతకి మేమందరం కూడా గ్రామస్తులందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మూకుమ్మడిగా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము మొదటగా జాయిన్ అయింది మా అన్న నల్గొండ DCMH చైర్మన్ NDCMH చైర్మన్ బొల్ల వెంకటరెడ్డి గారితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాతకి మేము గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటి వరకు నేను అంటే నా లక్ష్యం వచ్చేసి ఏ అధికారం కోసమో ఏ పదవి కోసమో కాదు, ఎక్కువ నా గ్రామాన్ని రోల్ మోడల్గా చూడాలనేది నాకు ఒక విజన్ ఉంది. అన్ని గ్రామాల్లో ఎల్లమ్మగూడెం అంటే అందరూ కూడా ఆ గ్రామం చాలా బాగుంటుంది అని చెప్పేసి అంకాపూర్ని ఎట్లయితే చూస్తున్నారో ఎల్లమ్మగూడాన్ని కూడా అట్లా చూడాలనేది ఒకటి నా డ్రీమ్. అది ఆ డ్రీమ్ కోసమే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే అడుగుతా తప్ప ఏ రోజు కూడా నా సొంత పనుల కోసం ఎప్పుడు అడగలేదు. ఈ మా 3 గ్రామాలు ఏవైతే ఉన్నాయో గోదావరిగూడెం, ఎల్లమ్మగూడెం, ఆరగూడెం గ్రామాలను అగ్రగామిగా నిలబెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. రైతులందరూ కూడా అది వ్యవసాయాన్ని కూడా పండగలా చేసుకోవాలి. దానికి ఏం చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అదేవిధంగా వారి పిల్లలు మంచిగా చదువుకున్నట్టయితే వారి కుటుంబం మొత్తం బాగుపడుతుంది. వాటికి వారి విద్య మీద నేను ఎక్కువగా ఇది చేస్తుంటాను. అదేవిధంగా నేను 2018లో మా గ్రామంలో ఒక దేవాలయాన్ని నిర్మించడం జరిగింది, రామాలయం, కనకదుర్గ టెంపుల్. ఆ దేవాలయాన్ని కూడా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను ఈ మండలంలో ఎవరు జరుపుకునే విధంగా అంగరంగ వైభవంగా 9 రోజులు కూడా నిష్ఠతోని గ్రామస్తులందరినీ కూడా మమేకం చేస్తూ అందరినీ ఒకే దగ్గర చేరుస్తూ పూజలు చేస్తూ ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. నవరాత్రుల్లో 9 రోజులు కూడా సాయంత్రం పూట అందరం ఒకే దగ్గర కలుసుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనం అందరం కూడా ఒకటే అని చెప్పేసి కుల మతాలకు అతీతంగా అందరం ఒక దగ్గర చేరుకొని ఆ 9 రోజులు కూడా కలిసి ఉండడం వల్ల ఐక్యత ఉంటుంది గ్రామస్తుల్లో అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా కొంతమంది మా మిత్రులు అదేవిధంగా స్నేహితులందరూ కూడా సహాయ సహకారాలు చేస్తుంటారు. కొంత నా సొంతంగా ఎక్కువ మొత్తంలో పెట్టేసి ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ఎందుకంటే అది జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరూ కూడా గ్రామంలో ప్రతి కులం వాళ్ళు వస్తారు అక్కడికి, అందరూ వచ్చేసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, అదేవిధంగా దానివల్ల కొంత గ్యాప్లు ఎవరి మధ్యనైనా ఉంటే అందరూ కూడా ఐక్యమవుతారని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా జరపడం జరుగుతుంది. అయితే అక్కడ దేవాలయాన్ని నిర్మించినటువంటి భూమి ఇంతకుముందు రామాలయం ఉండేది అక్కడ. అది కూడా మా ఫాదర్ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళందరూ కలిసి నిర్మించడం జరిగింది. మా సొంత భూమిలోనే ఆ దేవాలయాన్ని నిర్మించి ఆ తర్వాత ఆ దేవాలయం పురాతనం అయిన తర్వాత దాన్ని తీసి దాని ప్లేస్లోనే ఈ గుడి కట్టియడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అది గత 5 సంవత్సరాలుగా ఆ దేవాలయానికి ప్రతిరోజు నిత్యం ధూపదీప నైవేద్యాల కోసం అని చెప్పేసి అక్కడ పనిచేసే వాళ్ళకి
14,000 రూపాయలు నా సొంతంగానే ఇస్తున్నా ఇప్పటివరకు ప్రతి నెల కూడా. అయితే దాన్ని ఎండోన్మెంట్ గవర్నమెంట్ వారికి ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ఎండోన్మెంట్కి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎండోన్మెంట్లో చేయించిన తర్వాతకి ఇప్పుడు ఖర్చు పెట్టేది 14,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని విద్యార్థుల విద్య కోసం ఖర్చు పెడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం జీవితంలో ఎంతో సంపాదించవచ్చు, కానీ మనకంటే పేదవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఎంతో కొంత నిరుపేదలకు సహాయ సహకారాలు అందించినట్టయితే ఆ దేవుడు కూడా మనని చల్లగా చూస్తాడనే ఒక దాంతో నేను ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామంలో మూసీ నీళ్ళు రావడం జరుగుతుంది. మీరు అందరూ మామూలుగా అందరూ సాగర్ కెనాలు ఆ కెనాల్ కింద పంటలు పండిస్తే మా మూసీ నీళ్ళ కింద పండిన పంట మేము రైస్ మిల్లర్ని అడిగితే మా ధాన్యాన్ని ఎమ్మటే గుర్తుపట్టేస్తాడు. మేము మార్కెట్కి తీసుకుపోయినప్పుడు మా ధాన్యానికి రేటు కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మూసీ వాటర్తో పండడం వల్ల దానికి కలర్ కూడా మారుతుంది. అంటే మేము మొత్తం మూసీ నీళ్ళతోనే పంటలు పండించుకోవడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. మూసీ ప్రక్షాళన చేసి మాకు కూడా మంచినీళ్ళు వస్తాయి, మేము కూడా మంచినీళ్ళతో పంటలు పండించుకుంటాం, మాకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుందని చాలా సంతోషంగా ఉంది. కానీ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి మరీ దండం పెట్టి చెప్తున్నాం, మీరు మా లాంటి గ్రామాలకు వచ్చి చూడండి మేము ఎట్లాంటి వాటర్ వాడుతున్నాం. మూసీ నీళ్ళను ఎంతో అధ్వానమైన నీళ్ళను వాడుతున్నాం. మీరు ఎక్కడో హైదరాబాదులో మంచినీళ్ళలో స్నానాలు చేసుకుంటూ మీకు మా బాధలు అర్థం కాదు. కాబట్టి మీరు దయచేసి మూసీకి ఎవరైతే అడ్డం పోతారో మా లాంటి ప్రాంతాలకు వస్తే మిమ్మల్ని రాళ్లతో తరిమి కొడతారు. దయచేసి మీరు అట్లాంటి పనులు చేయకండి. ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తుందంటే దానికి సపోర్ట్ చేయండి, లేదంటే సపోర్ట్ చేయండి, ఇంట్లో పండుకోండి. కానీ మా బాధల్ని కష్టాలను తీర్చడానికి వచ్చిన వాళ్ళని మీ రాజకీయం కోసం మీరు ఆ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటే మాత్రం ప్రజలందరూ కూడా మీకు తగిన శాస్తి చెప్తారు. కంచర్ల భూపాలరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మురికి కాలువ లాంటివాడు. ఆయన గురించి అసలు మాట్లాడుకోవడమే దండగా. ఎందుకంటే ఆయన గురించి అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టిండంటే మమ్మల్నే కాదు, ఆయన పార్టీలో పనిచేసిన వాళ్ళని కూడా ఆయనకు నచ్చకపోతే చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టేసి కేసుల పాలు చేయడం జరిగింది. లేనిపోని అన్ని ఆరోపణలు చేసి నన్ను జైలుకు తోలడం జరిగింది. ఆయన పేరు చెప్పినప్పటికీ కూడా ఆ రోజున్న ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని నా మీద కేసులు నెట్టివేయడం జరిగింది. అది ఈ మధ్యనే కోర్టులో కూడా కొట్టివేయడం జరిగింది ఆ కేసును కూడా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి అధికారులను అడ్డం పెడితే కేసులు ఏం నిలబడవు, మాకు తెలుసు. ఎందుకంటే న్యాయమే ఎప్పుడైనా గెలుస్తుంది కాబట్టి మేము న్యాయంగా గెలిచి బయటకు వచ్చాం. అదేవిధంగా భూపాలరెడ్డి నోరుకు అదుపు ఉండదు. మా గ్రామానికి వచ్చినప్పుడు చిన్న సమస్యలు అడిగితే కూడా వాడిని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు పట్టుకపోండి, వాడిని దన్నండి అని చెప్పేసి చిన్న వాళ్ళని కూడా చాలామందిని బెదిరించడం జరిగింది. భూపాలరెడ్డి ఎవరినైనా ఆనమ్మ ఈనమ్మ అని మాట్లాడుతూ, అదేవిధంగా వల్గర్ బూతులు, మామూలు వాడు కూడా మాట్లాడలేని బూతులు మాట్లాడుతూ, అదేవిధంగా మా నాయకుడిని కూడా అడ్డదిడ్డంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే అది ఆయనకి ఇంకా కూడా బుద్ధి రావట్లేదు. 55,000 ఓట్లతోని ఓడగొట్టిర్రు, ఎందుకు జనం ఓడగొట్టిర్రు అనేది రివ్యూ చేసుకోవట్లేడు. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా ఆ అహంకారపు మాటలు, ఆ బల్పు మాటలు తగ్గించుకుంటే రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండగలుగుతాడు. ఒక్కసారి ఏదో గాలివాటాన ఆయన బిడ్డని అంగవైకల్యం ఉందని చెప్పేసి ఆమెని క్లాక్ టవర్ దగ్గర కూర్చోబెట్టి డ్రామాలు ఆడి ఏడిసి పెడబొబ్బలు పెట్టి వెంకరెడ్డి ఇదన్నాడు అదన్నాడు అని చెప్పేసి జనాన్ని ఒక్కసారి నమ్మించిర్రు. తర్వాత జనానికి అర్థమైపోయింది ఇవన్నీ ఉత్త ఏడుపులు, దొంగ ఏడుపులు అని చెప్పి. ఈ సంవత్సరం కూడా కేసీఆర్ గారు వచ్చిన రోజు నన్నేదో వెంకరెడ్డి అని బోరుని ఏడిచిండు. ఏడవంగానే జనం అందరు నవ్విర్రు. ఏంది భూపాలరెడ్డి ఇంత డ్రామాలు ఆడుతుండు, ఒకసారి ఇట్లా చేసిండు, ఆయన ఏం అభివృద్ధి చేసిండు. భూపాలరెడ్డి గారు మా గ్రామానికి రావాలంటే బురదల గుంటలలో ఇట్లా ఊక్కుంటూ వచ్చేది. అప్పుడు కూడా అర్థం కాకపోయేది ఆయనకు ఏం అభివృద్ధి చేయాలనో. నల్లగొండల 2 చెట్లు పెట్టి 4 గుర్రాలు, 4 గాడిదలు, 4 పందులు పెట్టి అభివృద్ధి అయిందని చెప్పి మొత్తం ఇది రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయిపోయింది, నల్గొండ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అవుతుంది అని అనుకునేవాడు. ఆయన పార్టీ నాయకులు పోయి అడిగినా కూడా ఏదైనా పనికి అడిగితే వాళ్ళని కూడా భయపడే పరిస్థితి ఉండేది, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడకపోయేది. అట్లాంటి నాయకుడు అవసరమా మనకు? అట్లాంటి నాయకుడు అవసరం లేదని చెప్పేసే ఆయనని ఇంతకుముందు 22,000 ఓట్లతో వెంకటరెడ్డి గారిని ఓడగొట్టిన వాళ్ళు ఈ సంవత్సరం 55,000 ఓట్లతో ఆయనని ఓడగొట్టడం జరిగింది. అంటే ఆయనకు 77,000 ఓట్లు తగ్గినాయంటే 77,000 మంది ఆయనని వ్యతిరేకించినారు.
తిరస్కరించారు. అందుకనే ఎప్పుడైనా రాజకీయం శాశ్వతంగా ఉండదు. రాజకీయంలో ఉన్నప్పుడు కొంచెం ఒదుపుగా పద్ధతిగా మాట బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే నువ్వేంది నీ స్థాయి ఏందో చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎంతోమంది పేద ప్రజలని ఎంతోమంది అనాథల్ని చేరదీసుకొని ఆయన కొడుకు చనిపోయిన ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని తన కొడుకు అనుకొని ప్రతి ఒక్కరికి కూడా విద్య అందిస్తూ రాత్రిపూట 12 గంటలకు 1ంటికి కూడా యాక్సిడెంట్లు అయ్యి జరిగిన కుటుంబాలకు మధ్యరాత్రి 12-1ంటికి ఫోన్ చేసి నేను డబ్బులు పంపిస్తున్నా, నేను డాక్టర్కి చెప్తున్నా, నేను అంబులెన్స్ పంపిస్తున్నా అని చెప్పేసి ఆదుకునే నాయకుడు నువ్వు తిట్టేది ఏం? భూపాల్ రెడ్డి నువ్వు ఎవరిని ఆదుకున్నావో చెప్పు. మా ఊర్లోకి రా, ముక్కాముల సైదులు అని చెప్పేసి టీఆర్ఎస్ వార్డు మెంబర్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే కనీసం శవాన్ని చూస్తానికి కూడా రాలేదు. కానీ నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫోన్లో తెలియజేయగానే వెంటనే స్పందించి వాళ్ళకి చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలు, అమ్మాయి భార్య కూడా చిన్న ఏజ్ అమ్మాయి అని చెప్పగానే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని పంపించి తర్వాత ఎలక్షన్ ప్రచారానికి రాగానే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడం జరిగింది. భూపాల్ రెడ్డి కనీసం ఇప్పటివరకు నువ్వేమన్నా స్పందించి ఎప్పుడైనా వాళ్ళకి సహాయ సహకారాలు అందించినావా? వాళ్ళ కుటుంబాన్ని చూసుకున్నావా? నీ కోసం, నీ గెలుపు కోసం కృషి చేసినోనే నువ్వు పట్టించుకోలేదు. నువ్వెవరిని రాష్ట్రాన్ని పట్టించుకుంటావా? దేశాన్ని పట్టించుకుంటావా? ఎవరిని పట్టించుకుంటావు? నువ్వు ఎవరిని పట్టించుకోవు. అన్ని సొల్లు మాటలు. నీకు ఆ మాటలు తగ్గించుకుంటే, అహంకారం తగ్గించుకుంటే ఎప్పటికైనా నువ్వు బాగుపడతావు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో అందరినీ కూడా చెయ్యి మీదేసి మాట్లాడుతుంటాడు. భూపాల్ రెడ్డికి చెయ్యికి కూడా టచ్ కావద్దు, ఆయన బట్టలు నలిగిపోవద్దు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని చూడండి, పేద ప్రజల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టాలు చేసుకునే వాళ్ళని వాళ్ళ కష్ట సుఖాల్లో ప్రతిరోజు కూడా ఉంటుంటాడు. పేద ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి భూపాల్ రెడ్డి గారికి వెంకరెడ్డి గారికి ఉన్న తేడా ఏందో మా నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన ఎంత పెడబొబ్బలు పెట్టినా, ఎన్ని వేషాలు వేసినా వెంకటరెడ్డి గారికి తట్టుకోవడం కష్టం. చదువుకొని అన్న వేరే నియోజకవర్గమో ఏమన్నా ఉంటే చూసుకోలేకపోతే హైదరాబాద్లో పోయి రియల్ ఎస్టేట్ చేసుకోగాని ఈడ నీకు నీ మెంటాలిటీకి నల్గొండ ప్రజలకి వాళ్ళ దగ్గరికి రానియరు భూపాల్ రెడ్డి. నేను ముఖ్యంగా అభివృద్ధి కోసమే చూస్తున్నా తప్ప నేను అధికారం కోసం చూడట్లేదు. సర్పంచ్ అనేది అది మా నాన్నగారు గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాలున్నా ఇనానిమస్ అయ్యే అవకాశం వచ్చినా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏ రోజు ఆయన పోటీ చేయలేదు. కానీ గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉండడం జరిగింది. నేను కూడా అవకాశం వచ్చి మా మంత్రి గారు ఏమన్నా పదవి చేయండి ఖచ్చితంగా చెయ్యి అంటే తప్ప నేను ఎవరైనా మా మనిషి ఉంటాడు, ఎవరో ఒకరు మా మనిషిని ఇక్కడ పెట్టి గ్రామ అభివృద్ధి మాత్రం నేను స్వయంగానే చేయడం జరుగుతుంది. మంత్రి గారిని ఒత్తిడి చేసైనా మాకు కావాల్సిన నిధులని వాటిని కొట్లాడి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆయన కూడా మేము అనగానే, ఎందుకంటే మా గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మా గ్రామం మీద మంచి నమ్మకం ఉంటుంది. మా గ్రామంలో కూడా ఒక 40-50 మందితోని డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్లో ఉంటాడు, ఫోన్లు చేస్తాడు, అందరితో మాట్లాడతాడు. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా ఆయన పరిష్కరిస్తాడు. కాబట్టి మేము ఇప్పుడు ఏదైతే ఈ విద్య, వైద్యం మరియు రోడ్లు ఈ డెవలప్మెంట్ మేము చేసుకోవడం జరుగుతుంది. మా దగ్గర శానిటేషన్ కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసుకొని వచ్చి వారి వృత్తులు చేసుకునే వాళ్ళే, రాజకీయాలు ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువ ఉండరు. కాబట్టి మా గ్రామం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దానికి మాకు ప్రశాంతమైన మంత్రి ఉండడం ఈ నియోజకవర్గానికి మా అదృష్టం. యువతకు బెల్ట్ షాపుల ద్వారా ఇబ్బంది అవుతుంది అనేది వాస్తవం. అది అందరం కూడా కూర్చొని నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పైలట్గా చేయడం జరుగుతుంది. అక్కడ వారి నియోజకవర్గంలో దరిదాపుగా వారు విజయం సాధించారనే చెప్పుకోవాలి. ఆ విషయంలో చాలా గొప్ప సాహసం అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంత ఇబ్బందులైనా కూడా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా లేదు మన పార్టీ వాళ్ళు లేడు, బయట పార్టీ వాళ్ళు లేడు అని చెప్పేసి మొత్తాన్ని కూడా మూసేయించడం జరిగింది. ఇక్కడ కూడా మేము మా మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. బెల్ట్ షాపులు లేకుండా దరిదాపు ప్రయత్నం చేస్తాం. మహిళలకు రక్షణ అంటే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మహిళల పక్షాన్నే ఉంటుంది. మీ అందరికీ తెలుసు. మహిళలు ఏ ఇబ్బంది జరిగినా కూడా మా ప్రభుత్వం ఊరుకోదు. మహిళల రక్షణ కోసమే అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు బస్సు రాకపోవడానికి ప్రధాన కారణం రోడ్డే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఎక్కువ శాతం అద్దె బస్సులు ఉన్నాయి. ఆ అద్దె బస్సులు వాళ్ళు ఈ రోడ్లలో వచ్చినట్టయితే వాళ్ళకి మైలేజ్ రాదు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పోవడానికి ఇష్టపడట్లేరు ఈ రూట్కి. కాబట్టి మేము గవర్నమెంట్ రాగానే స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మట్టి పోయించి అది చేసి కొంత చేసి బస్సు నడిపినాము. ఒక 6-7 నెలలు నడిపినాము.
ఇప్పుడు రోడ్డు వర్క్ నడుస్తుంది కాబట్టి కొద్ది రోజులు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా కూడా ఇంకొక 3-4 నెలల్లో రోడ్డు కంప్లీట్ అయిపోయిన తర్వాతకి బస్సు పునరుద్ధరిస్తామని చెప్పేసి డిఎం గారు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షానే ఉంటుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. దాని మద్దతు మాకు మా అందరిది కూడా, మా నాయకులది అందరిది, మాది అందరిది కూడా ఎస్సీ వర్గీకరణకు ఉంటుంది. అనుకూలంగానే నడుచుకుంటాం. అదేవిధంగా బీసీ కులగణన కూడా చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద సాహసాన్ని ఏ రాష్ట్రం కూడా చేయలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి కూడా మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అది ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అట్లాంటివి మాట్లాడడం అనేది సహజం. అట్లన్నిటి కూడా మా ముఖ్యమంత్రి గారు ఏం పట్టించుకోరు. ఎంత పెద్ద ఇబ్బంది అయినా కూడా మీరు చూసిర్రు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళవి కూడా హైడ్రా పెట్టి కూలగొడుతున్నట్టునే ఆయన ధైర్య సాహసాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎట్లా ఏం చేయగలుగుతాడు, ఎంతగా క్రేజ్ ఉన్నతను, ఎంత గట్స్ ఉన్నాయనో అందరికి కూడా తెలుసు. ఎందుకంటే అంత పెద్దోళ్ళకే భయపడిన ఆయన ఈ కేటీఆర్కో ఈ కేసీఆర్కో వీళ్ళకి భయపడేటోడు కాదు. ప్రభుత్వాన్ని అటు ఇటు తారుమారు చేయగలిగే వాళ్ళని కూడా ఎదిరిస్తున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి ఆయన ఏదైనా రాష్ట్రాన్ని, కాకపోతే ఒకేసారి వాళ్ళు అప్పుల కుప్పగా చేసిపోయారు కాబట్టి ఒక ఓవర్ నైట్గా ఏదో మాయ చేసేసి డెవలప్మెంట్ అనేది ఎవరు చేయలేరు. అది నిరంతర ప్రక్రియనే. దాంట్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పక్షాన ఉంటుంది కాబట్టి పేదల కష్టాలని ఫస్ట్ తీర్చిన తర్వాతకి వాళ్ళ బాధ ఏంటంటే పెద్దోళ్ళ కష్టాలు తీర్చట్లేదని బాధపడుతున్నారు. ఆయనలు మా కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. పేదల కష్టాలు ఫస్ట్ తీరుస్తాం, తర్వాతనే పెద్దోళ్ళు. కాబట్టి వాళ్ళ బాధ అంతా వాళ్ళ వెలమల దొరలకు ఉన్న 1000 ఎకరాల భూములకు రైతు బంధు రావట్లేదు, రైతు బీమా, రైతు రుణమాఫీ రావట్లేదు అని చూస్తున్నారు. కానీ పేదలకు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. రైతు బంధు అనేది చాలా అది ఒక మాఫియా లాగా తయారు చేసి వాళ్ళు 1000 ఎకరాలు ఉన్న బంజరు భూములకు, గుట్టలకు, కొండలకు, నాగార్జున సాగర్ రోడ్డుకు కూడా ఇచ్చిరని చెప్పేసి మనం చూడడం జరిగింది. అట్లాంటి రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చి వాళ్ళ నాయకులు తినడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరించి నిజమైన నిరుపేదలకే రైతు బంధు కూడా అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదంతా చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఏది చేసినా ఆగిపోయిన మొత్తాన్ని కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి మనం దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన అంతా ప్రతిపక్షాలకు ఉంది. ఏంటంటే ఈ ప్రభుత్వం ఇట్లా చేసుకుంటూ పోతే మనకు మనుగడ ఉండనట్టుందని చెప్పేసి భయపడుతున్నారు తప్ప దాంట్లో ఇంకోటి ఏం లేదు. ప్రజాపాలన నిర్వహించారు. ప్రజాపాలన నిర్వహించినప్పుడు ఎక్కువ మాకు రేషన్ కార్డుల గురించే ఎక్కువ సమస్య ఉండే. 2014లో పెళ్ళైన వాళ్ళకు కూడా 2024 వరకు రేషన్ కార్డు లేదు. వాళ్ళు హాస్పిటల్కి పోవాలంటే రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. వాళ్ళు ఒక ఏదైనా అప్లికేషన్ పెట్టుకుందామంటే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వం రేషన్ కార్డులను నిర్లక్ష్యం చేసింది. వాటి మీదనే ఎక్కువ శాతం దరఖాస్తులు రావడం జరిగింది. ఆ తర్వాత కరెంటు మీద వాటి మీద కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా పూర్తయినాయి. బతుకమ్మ చీరలను గత ప్రభుత్వాలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఆ బతుకమ్మ చీరలు తీసుకుపోయి మా ఊర్లలోనైతే కొంగలు రాకుండా ఈ నార్మల్గా కట్టుకునేటోళ్ళు. ఎందుకంటే ఆ చీరను ఒక్కరోజన్న కవితమ్మ కట్టుకోలేదు, కేటీఆర్ భార్య కట్టుకోలేదు, కేసీఆర్ భార్య కట్టుకోలేదు. అవి కట్టుకుంటానికి వీలుగుండేవి కావు. అవి ఓన్లీ వాళ్ళు ఆ కంపెనీల దగ్గర కమిషన్ల కోసం అని చెప్పేసి గవర్నమెంట్లో బిల్లు పెట్టుకొని ఎత్తుకోవడం కోసం ఆ చీరలను చేసేది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి 500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పడం జరిగింది బతుకమ్మ చీరల బదులు. కానీ దాంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ఇవ్వలేకపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని కలిపి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రతిపక్షాలు మనం చూసినాం, ఎలక్షన్లకు ముందు ఫ్రీ బస్ ఇస్తారా, కరెంట్ ఇస్తారా, అది సాధ్యమేనా అన్నారు. రేవంత్ రెడ్డి గారు రాగానే ఫ్రీ బస్ ఇచ్చిండు, కరెంటు ఫ్రీగా ఇచ్చిండు. ఇది మాత్రం ఎందుకు చేయలేడు? అన్నీ చేస్తాడు. దానికి ఒక విజన్ ఉంది, ప్లాన్ ఉంది. కాకపోతే అన్నీ ఓవర్ నైట్ అయిపోవు. అవి కూడా ఒక్కొక్కటిగా దానికి ఆర్థిక మూలాలను వెతుకుతూ ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అప్పుల పాలు కాకుండా, అదే అప్పు చేసి మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అప్పు చేసి చేయగలుగుతాడు. కానీ ఇంతకుముందు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనలాగా అప్పులు చేసి చేయాలనుకుంటే చీరలైన ఇవ్వచ్చు, బంగారం అయిన ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒక 500 ఇవ్వకపోవడం వల్ల రైతులు ఎవరు కూడా, ఏ మహిళలు కూడా ఎవరు ఏమనట్లేరు.
ఎందుకంటే ఒకరోజు మహిళ 10,000 రూపాయలు 5,000 రూపాయలకు నెలకు జీతం చేసుకునే మహిళలు చాలామంది బస్సులలో ప్రయాణిస్తూ హైదరాబాద్లో పట్టణాల్లో పోయి చేసేవాళ్ళు. వాళ్ళు నెలకు వచ్చేసి 3,000 రూపాయలు 4,000 రూపాయలు బస్ ఛార్జ్ అయ్యేది. కానీ ఈరోజు బస్ ఛార్జ్ ఫ్రీగా ఉండడం వల్ల మహిళలకు ఆ 3-4 వేల రూపాయలు మిగులుతున్నాయంటే వాళ్ళకి ప్రతి నెల 3-4 వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టే లెక్క. విద్యా ఉపాధి విషయంలో మా గ్రామంలో పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే అందరూ రైతులు ఎక్కువగా ఉన్నారు. ఎంతో కొంత భూమి ఉండి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక మోస్తారు రైతులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా కొంత మరీ అంత ఇబ్బందికరంగా ఏం లేదు. కాకపోతే విద్యా వైద్యం విషయానికి వస్తే ఇక్కడ ప్రాథమిక వైద్యశాలను ఏదైనా చిన్నదాన్ని ఏర్పాటు చేయమని మంత్రి గారిని ఈ మధ్యన శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చినప్పుడు అడుగుదామని అనుకుంటున్నాం. అడిగేసి ఇక్కడ ఎవరినైనా పార్ట్ టైం డాక్టరు కనీసం వారానికి 2 సార్లు వచ్చిపోయి ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో చాలామందికి షుగర్ బీపీ పేషెంట్లు ఊళ్ళలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైద్యం అందుబాటులో లేక చాలామంది చెక్ చేయించుకోవడం లేదు. వారందరికీ కూడా అవి చేయించాలంటే వారానికి కనీసం 2-3 సార్లు మనం ఏర్పాటు చేసుకున్న వైద్యశాలలో ఆ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లయితే మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. భయోందోళన అంటే ప్రజల్లో నాకు తెలిసి భయోందోళన ఏం లేదండి. మేము గ్రామాలలో తిరుగుతున్నాం కాబట్టి ఎవరు కూడా భయపడట్లేరు. కాకపోతే రాజకీయ నాయకులు భయపడుతున్నారు అనేది వాస్తవం. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు భయపడుతున్నారు తప్ప ప్రజల ఎవరికి కూడా భయోందోళన లేదు. రాజకీయంలో ఇదైతుంది అదైతుంది అనే భయోందోళన అసలే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాలు ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఏ పనిని తీసుకున్నా ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇంకా మొండోడు కాబట్టి ఆయన తీసుకున్న ప్రతి పనిని కూడా అది పూర్తయిన దానక ఆయన వదిలిపెట్టాడు. అదేవిధంగా కులగణన విషయంలో అసలు చేసే ఉద్దేశం లేకపోతే మొదలు పెట్టేవాడే కాదు. సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనుకుంటే 6 నెలల క్రితమే పెట్టేవాళ్ళు. ఎందుకంటే 6 నెలల క్రితమే వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. కులగణన చేసిన తర్వాతకి సర్పంచ్ ఎన్నికలు పెడదామని చెప్పేసి ఆయన కులగణన ప్రారంభించి ఈరోజు 60,000 మంది సిబ్బంది నియమించి మనకు కులగణన జరుగుతుంది. అది అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ భయం అయితే ఎవరిదైతుందో టీఆర్ఎస్ నాయకులలో ఉంది, వాళ్ళ లీడర్లలో ఉంది తప్ప మేము పోటీ చేయలేమేమో, మాకు అధికారం ఇక కలేమో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు తప్ప జనాలు ఎవరు కూడా భయపడడం లేదు. మా గ్రామ ప్రజలందరూ కూడా వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. వాళ్ళకందరికి కూడా నా మీద నమ్మకం ఉంటుంది. వాళ్ళు సర్పంచ్గా పోటీ చేయమని అడిగితే చేస్తాను. అది కూడా మా నాయకుడు నువ్వు ఇది చెయ్యి అంటే అది చేస్తాను, లేదు నువ్వు సేవే చేస్తుండు, లేదు ఇంకేమైనా ఉన్నత పదవులు ఇస్తా అన్నా కూడా నేను ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటను కాదని చెప్పేసి ఒక పని కూడా చేయను. కాబట్టి ఆయన ఏది చెప్తే అది చేస్తాను. ఇప్పుడు డబ్బు అనేది ఎలక్షన్లలో అందరికీ తెలుసు. మనం బయటికి చేయకపోయినా ప్రతి పార్టీ వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు కూడా పైసలు పంచడం మొదలుపెట్టిరంటే అర్థం చేసుకోవచ్చు మన రాజకీయాలు ఏ పరిస్థితికి పోయినాయో, ఏ స్థితిలో ఉన్నాయో. వాస్తవానికి కూడా డబ్బులు పెట్టకపోతే ఈరోజు ఓటుకు రాని పరిస్థితి ఉంది. చాలామంది మేము డబ్బులు ఇస్తేనే ఇంట్లో నుంచి ఓటుకు వస్తామని చెప్పేసి జనం కూడా ఇదయ్యారు. ఇది జనం మారే వరకు కూడా ఈ పద్ధతి పోదేమో అనుకుంటున్నాం. ఇది మారాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే అభివృద్ధి చేసుకోవాలి కానీ ఒక్కరోజు ఇచ్చే 200, 300, 500 రూపాయలకో మనం ఓటు నమ్ముకుంటే మనం భవిష్యత్తులో మనం వాళ్ళని సర్పంచ్ క్యాండిడేట్లను ఎవరిని కూడా మనం ఆ పనులు అడగలేము. నేను డబ్బులు ఇచ్చినా కదనయ్యా నేనేం పని చేస్తా అంటాడు. అందుకనే జనం కూడా చాలా వరకు మారాలి, చైతన్యం వస్తుంది, ఇంకా కూడా రావాలి. వచ్చి మాకు డబ్బు వద్దు, మా బజార్కు వచ్చినప్పుడు అభ్యర్థి వస్తే మా బజార్లో ఈ డెవలప్మెంట్ పని కావాలి, ఈ మురిక్కాలో కావాలి, ఈ రోడ్డు కావాలి, ఈ నల్ల కావాలి, ఈ స్ట్రీట్ లైట్ కావాలి, కరెంటు పోల్ కావాలి అని చెప్పేసి అడగాలి తప్ప నాకు 500 కావాలి, 1000 రూపాయలు కావాలని అడిగేది బంద్ చేయాలని చెప్పేసి ఆ మార్పుని మా గ్రామం నుంచే తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను.